ఒక లైవ్ కాబట్టి మనకి చాలా మంది పేరెంట్స్ కి కానీ లేదంటే స్టూడెంట్స్ కి కానీ చాలా మందికి డౌట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు ఫెయిల్ అయినా కూడా అంతగా లేకుండా మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలి అది. కానీ కొంతమంది పేరెంట్స్ చాలా పిల్లల్ని డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే పిల్లలకి పిల్లలే డిసప్పాయింట్ అయ్యి ఏదైనా ఇబ్బందికరమైన ఆలోచనలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే ముందు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎందుకంటే పాస్ అయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు ప్రజెంట్, ఎందుకంటే వాళ్ళు హ్యాపీ మూమెంట్ లో ఉంటారు. ఇలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటపడాలి, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఎలా ట్రీట్ చేయాలి, ఆ తర్వాత ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉంటారో టీచర్స్ కానీ వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా సరే వాళ్ళతో ఎలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా సెన్సిటివ్ టైం వాళ్ళతోటి, ఎందుకంటే ఏజ్ కూడా టీనేజ్ లోకి వచ్చి ఉంటారు. ఒక రకంగా ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన ఫీల్ అనేది అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ మేడం. ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పేరెంట్స్ మన పిల్లల్ని ఫస్ట్ మనం మోటివేట్ చేసుకోవాలి. మనమే మన పిల్లల్ని కించపరచకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు ఫస్ట్. సో మన పిల్లల్ని మనము మోటివేట్ చేసుకొని సో వాళ్ళని దగ్గర తీసుకొని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తే ఇంకా బయట వాళ్ళు అనటం అనేది సెకండరీ థింగ్. ఇంట్లో వాళ్ళే అంటే బయట వాళ్ళది పక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా బాధకు గురవుతాం. ఆ టైంలో ఎవరికి చెప్పుకోవాలి బాధ అనేది తెలియదు. నార్మల్గా మనకి ఒక ప్రాబ్లం వస్తే ఫ్రెండ్స్ని కానివ్వండి, రిలేటివ్స్ని కానివ్వండి, పేరెంట్స్ని కానివ్వండి, లేదా స్కూల్లో ఉన్న టీచర్స్తో కానివ్వండి ఫస్ట్ షేర్ చేసుకుంటాం. మనకి ఎవరు దగ్గరగా ఉంటారు? ఫస్ట్ టీచర్స్. అంటే ఎక్కువ టైం మనం స్కూల్లో స్పెండ్ చేస్తాం కాబట్టి టీచర్స్ ఫస్ట్ మోటివేట్ చేయాలి. ఏం కాదు నాన్న, నెక్స్ట్ టైం బాగా వస్తాయి మార్క్స్, దీనికంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నీకు ఇంకొక ఛాన్స్ ఇది. మేబీ నువ్వేమో సరిగా రాయలేదేమో, రాసావు కానీ ఆ గ్యాప్ సంథింగ్ సెంటెన్స్ గ్యాప్ కానివ్వండి, వర్డ్ టు వర్డ్ గ్యాప్ కానివ్వండి, దానివల్ల హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాయటం వల్ల మార్క్స్ ఎక్కువ రాలేకపోవచ్చు. సో ఈసారి మీకు మంచి మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. యూ క్యాన్ అని అంటే చాలు, ఆ వర్డ్తోనే స్టూడెంట్ ఎంకరేజ్ అయిపోతాడు. యూ క్యాన్, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అన్న వర్డ్ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్, 100%. ఫస్ట్ మనం మిర్రర్ దగ్గర నిలబడి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నేను చేస్తాను, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకొని దీనికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని నా టోటల్ని నేను హైట్ చేసుకుంటాను అనేది వాళ్ళకి కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ టీచర్, దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. ఓకే, ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. దాని వల్ల కూడా చాలా డల్ అయిపోతారు, వాళ్ళు బాధకు గురవుతారు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏమైనా చెప్పకూడని డెసిషన్స్ కూడా తీసుకోవచ్చేమో. ఎస్, అంటే ఆ బాధని ఫ్రెండ్స్ తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేస్తారు? టీచర్, ఫ్రెండ్స్, లాస్ట్ ఛాన్స్ పేరెంట్. రైట్, ఎందుకంటే ఎక్కువ టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి. సో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయినా కానీ ఒక సబ్జెక్ట్లో కానివ్వండి, 2 సబ్జెక్ట్స్లో కానివ్వండి, వాళ్ళని డెఫినెట్లీ మీరు ఎంకరేజ్ చేయండి. సో మీరు ఎంకరేజ్ చేసిన ఈ హెల్ప్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే సడన్గా మనం తీసుకునే డెసిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, మనకే తెలీదు. సో అందుకని మీ ఫ్రెండ్స్ని, నెక్స్ట్ మీ స్టూడెంట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత పేరెంట్స్, లాస్ట్ ఛాన్స్ పేరెంట్స్ అన్నమాట. సో పేరెంట్స్తో నాకు ఇలా షై ఫీలింగ్గా ఉంది, నేను ఊరెళ్ళను, అమ్మమ్మ వాళ్ళ ఊరికి హాలిడేస్ వచ్చేసినాయి, మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అని. సో మనమే పాస్ అయ్యాడు అని చెప్పుకుంటే అయిపోతుంది. ఈరోజు కాకపోయినా 1 monthలో అయినా పాస్ అయిపోతాం ఖచ్చితంగా. సో పేరెంట్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి.